నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యుఎస్ మోనోపలీని క్వశ్చన్ చేసినా లేకపోతే యుఎస్ అధికారాలన్నీ ధిక్కరించే స్వరంతో మనం మాట్లాడినా మనతోటి అమెరికా వ్యవహరించే తీరు ఎలా ఉంటుందనే దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్సే ఉదాహరణ. సెయిలర్స్ మరణాలకు సంబంధించి కనీసం ఎటువంటి సానుభూతి ప్రకటన చేయకపోగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మార్కో రూబియో. అంటే అమెరికా తెంపరితనం. ఇరాన్తో యుద్ధంలో సిగ్గు లేకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఆ తెంపరితనం ఎక్కడా తగ్గల. ఏంటి ఈ 2-3 రోజుల డెవలప్మెంట్స్? మన ప్రధానమంత్రి ప్యారిస్ వెళ్తే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మనం ఫ్రాన్స్తో చేసుకునే ఒప్పందాల వల్ల యుఎస్కి వచ్చే నష్టాలు ఏంటి? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్. నమస్తే పవన్ శ్రేష్. నమస్తే అండి. అంటే మన సైలర్స్ చనిపోతే సానుభూతి ఉండదు, లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, కింద పడ్డ పై చేయి మాదే అనే ధోరణి, సిగ్గు లేకుండా ఓడిపోయిన తర్వాత సంతకాలు, ఇరాన్ ఏది చెబితే వాటికి ఒప్పుకున్న తర్వాత కూడా అమెరికాలో తెంపరితనం తగ్గపోవడానికి గల కారణం ఏంటండి? ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు కరెంట్లీ హీఈస్ అండర్ వెరీ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ట్రంప్ ఏవైతే వచ్చినప్పటి నుంచి వాగ్దానాలు చేశాడో అవేవి ఇప్పటివరకు నెరవేరలేదు. సో అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా ఇరాన్ కరెంట్లో ఒక రకమైన స్టేల్మేట్లో ఉండడం, అది ట్రంప్కి ఏంటంటే తన ప్రెసిడెన్సీది ఏదైతే ఉందో దానికే కాకుండా యుఎస్ సూపర్ పవర్ స్టేటస్ని కూడా ఒక రకంగా అది ప్రశ్నార్థకంలోకి నెట్టాయి. సో ఈ తరుణంలో భారత్తో వచ్చేసి అంటే వరల్డ్లో ట్రంప్కి ఏంటంటే ప్రతి ఒక్క దేశంతోనే ఏదో ఒక రకమైన వివాదం నడుస్తూనే ఉంది. చిన్న దేశమైన క్యూబాతో తీసుకుంటే, కానీ మనం కేవలం మన దేశం భారత్తోనే మనం ఒక రకంగా కన్ఫైన్ అయి మనం మాట్లాడుకున్నట్టయితే ముగ్గురు సెయిలర్స్ని వాళ్ళు చంపేశారు. అయితే దాని గురించి ఫస్ట్ మన ఎంఈఏ ప్రకటన విడుదల చేసింది. కొంచెం ఓకే, మేము కండెమ్ చేస్తున్నాం, యూ హ్యావ్ టు మీరు చూడాలి ఇలాంటివి జరగకుండా. కానీ దాని తర్వాత మనం ఇంకా ఎస్కలేట్ చేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారే యుఎస్ కౌంటర్ పార్ట్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోతో మాట్లాడితే ఎంత ఇన్హ్యూమన్ అంటే వీళ్ళు ఎంత బ్లడ్ వీళ్ళకి ఎంత కావాలంటే వ్యాంపైర్ కైండ్ ఆఫ్ నేచర్ అంటే యుఎస్ది. వాళ్ళు సంతాపం ప్రకటించకపోగా, అపాలజీ చెప్పకపోగా, తప్పైందని చెప్పకపోగా వాళ్ళు మేము ఏవైతే రూల్స్ పెట్టామో ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే అందరూ. ఈ రూల్స్ని వైలేట్ చేసినట్టయితే మేము ఎవరిని స్పేర్ చేయమనే సార్. అంటే ఏంటంటే క్లియర్గా వీఆర్ నాట్ సారీ, మీరు ఎవరైతే పోయారో మాకు దాని గురించి ఎటువంటి మేము సంతాపం ప్రకటించాం, పైపెచ్చి మేము దీన్ని ఎస్కలేట్ చేస్తామని అన్నారు. సో క్లియర్ స్టేట్మెంట్ అది. క్వశ్చన్ వచ్చేసి ఎందుకు, నెంబర్ 1 మెయిన్ ఎందుకంటే ఎందుకు మన వాళ్ళనే లక్ష్యంగా చేసుకున్నారు. అఫ్కోర్స్ వేరే దేశాలను రకరకాలుగా లక్ష్యంగా చేసుకుంటున్నారు నిజానికి, కానీ ఈ ఇరాన్ దాంట్లో వచ్చేసి వాళ్ళు మనల్ని లక్ష్యంగా చేసుకున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వై? ద మెయిన్ ఆన్సర్ ఇస్ ఏంటి అంటే యుఎస్కి భారత్కి మధ్య ఇదివరకు అట్లాగా ఇంకా సంబంధాలు లేవు, ఉండవు ఇంకా. ఇది ఏంటంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా యుఎస్ ఏవైతే ఒక డిక్టాట్ పాస్ చేస్తుందో మనం వాటిని ఫాలో అయ్యే స్థితిలో మనం లేం, ఇంపోజ్ చేసే స్థితిలో యుఎస్ లేదు. నేను అగైన్ చెప్తున్నా, యుఎస్ ఇస్ ఎ సూపర్ పవర్, వీఆర్ నాట్ ఈవెన్ ఎ మిడిల్ పవర్, బట్ యుఎస్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డిక్టేట్ us. అక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అది. సో ఇది చెయ్యడం వెనక కారణం ఏంటి? సింపుల్ రీజన్ ఏంటి అంటే మన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం. ఎందుకంటే ఇది మనం చూసుకున్నట్టయితే దీంట్లో మిస్ఇన్ఫర్మేషన్ జరిగింది, దాని తర్వాత తప్పుని వేరే వాళ్ళ మీద తోయడం జరిగింది, దాంట్లో వాళ్ళే దొరికిపోవడం జరిగింది. ఫస్ట్ థింగ్, ముగ్గురు సెయిలర్స్ పోయినప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఇండియన్ వెసల్స్ని అటాక్ చేశారని అన్నారు. ఇండియన్ వెసల్స్ని అటాక్ చేయలేదు, ఫారెన్ వెసల్స్లో ఉన్న ఇండియన్ సెయిలర్స్ని అటాక్ చేశారు. మనం దీన్ని ఎస్కలేట్ చేసేసరికి సాక్షాత్తు ట్రంపే ఏం ఫేక్ ట్వీట్, అఫ్ కోర్స్ ట్రంప్ ఈస్ నోన్ ఫర్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్, అలా అందులో భాగంగానే ఆ అలవాట్లో పొరపాటే అయి ఉండొచ్చు, ఆర్ వ్యూహం అయి ఉండొచ్చు. ఇండియన్ వెసల్ అని అన్నాడు. అండ్ ఇరాన్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ ఉన్న ఇరానియన్ ఎంబసీ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అదే ట్వీట్ ని చేశారు. ఎందుకు చేశారు, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే ట్రంప్ ఇండియన్ వెసల్ ని మేము ఇరాన్ అటాక్ చేసింది మేం చేయలేదన్నాడు. దాన్ని ఇరాన్ వాళ్ళు ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసి సమాధానం చెప్తూ అది మేం చేయలేదు, యుఎస్ఏ చేసిందన్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇండియన్ వెసల్ అని అన్నారు. సో మరి సంహౌ అందరూ కూడా ఒక రకంగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారు. ఇట్ వాస్ నాట్ ఎన్ ఇండియన్ వెసల్. అంటే ఇరాన్ ఇంటెన్షన్ అది అయ్యుండకపోవచ్చు, మిస్ఇన్ఫర్మేషన్. అదే అన్న, వి డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. అమెరికాకి అయితే ఖచ్చితంగా 100%.
100%. ఎందుకు అంటే ఇది గనక స్ప్రెడ్ అయినట్టయితే జనాలకి మనం బలహీనంగా ఉన్నాము అనే అంటే ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఎందుకు ప్రభుత్వం ఏం చేయట్లేదు అని. మనం చూసాం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే ప్రక్రియ అంతా నడుస్తుంది. టారిఫ్లు వేయడం కానివ్వండి, సిజేపీ ప్రొటెస్ట్, వాట్ ఎవర్ ద రీజన్. కానీ మనం బిగ్గర్ పిక్చర్ లో ఆలోచించినట్టయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో పాలిటిక్స్ నేను మాట్లాడుతున్నది, యుఎస్ కి మనం ఆల్మోస్ట్ ఇన్ ఏ వే 4 సెట్ బ్యాక్స్ వచ్చాయి. డైరెక్ట్ యుఎస్ సుప్రీమసీ అంటే యుఎస్ కి ఏంటంటే ఇక్కడ ఇన్ ఏ వే వాళ్ళకి చాలా అసెట్స్ ఉన్నాయి మనల్ని కంట్రోల్ చేయడానికి. వాటిని మనం ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా డిస్మాంటిల్ చేస్తున్నాం, వీకెండ్ చేస్తూ వెళ్తున్నాం. మనం దీని గురించి ఇక్కడ 3-4 టైమ్స్ చర్చించుకున్నాం. మరి అందులో ఫస్ట్ ది వచ్చేసి ఏంటి అంటే మనం అంటే మెయిన్ది కాకుండా మనం చిన్న మాట్లాడుకుంటూ వెళ్ళినట్టయితే నెంబర్ 1 మన స్టార్ లింక్ కి అనుమతి ఇవ్వలేదు. ఈ స్టార్ లింక్ తేవాలి అని చెప్పి యుఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. ఎంత అంటే స్టార్ లింక్ వాళ్ళు మన దేశంలో ఉన్న రిలయన్స్ తోనే టైఅప్ అవుతామన్నారు, ఎయిర్టెల్ తోనే టైఅప్ అవుతామన్నారు, ఇద్దరితోనే అవుతామన్నారు వాళ్ళు. బట్ మేము స్టార్ లింక్ రావాలి అని అన్నారు ఎలాగైనా. దానికి స్టార్ లింక్ కు అనుమతి ఇవ్వము అనేసారు. ఎందుకు? ఇరాన్ లో జరిగిన యుద్ధంలో స్టార్ లింక్ హ్యాండ్ ఉంది. సో ఏంటంటే కంట్రీ సోవర్నిటీని స్టార్ లింక్ ఛాలెంజ్ చేస్తుంది. సో మేము అందుకని స్టార్ లింక్ మా కంట్రీ సోవర్నిటీ, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మేము స్టార్ లింక్ అనుమతి ఇవ్వమన్నారు. మన స్టాండ్ కరెక్ట్ అంతే కదా. బట్ యుఎస్ కాదు కదా. సో మన నేషనల్ సెక్యూరిటీని, మన సోవర్నిటీని మనం కాపాడుకుంటున్నామంటే ఇట్ మీన్స్ యుఎస్ కి మన మీద గ్రిప్ లేనట్టు. ఎస్పెషల్లీ మనం ఎప్పుడు ప్రకటించాం, వెన్ టెస్లాన్ మస్క్ వాజ్ అనౌన్స్డ్ యాస్ ద ఇండియా వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనర్ అండ్ స్టార్ లింక్ ఐపీఓకి వెళ్తున్న టైంలో మనం ప్రకటించాం. సో ఇనేవే వాళ్ళకి అదొక సెట్ బ్యాక్. రెండో సెట్ బ్యాక్ వచ్చేసి ఏంటి అంటే ముఖ్యంగా ఇది చాలా పెద్దది, FCRA. మనం దీని గురించి చాలా మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ మార్కో రూబియో మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళినప్పటిది అది అవన్నీ ఏంటంటే కలిపి ఉన్నాయి. మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఫారెన్ నుంచి నిధులు వస్తాయి. వీ హావ్ డిస్కస్ దట్. మార్కో రూబియో అక్కడికి వెళ్ళడంతో క్లియర్లీ మార్కో రూబియో ఏం మెసేజ్ ఇచ్చారంటే కన్వర్జెన్స్ మేము సహకరిస్తామని. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి అంటే యుఎస్ లో ఉన్న లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న చర్చ్ ఆర్గనైజేషన్స్ కలిపి మన మీద ఒత్తిడి తెస్తున్నారు. FCRA ఇప్పుడు ఏవైతే నిబంధనలు వస్తున్నాయో వాటిని పార్లమెంట్ లో పాస్ చేయకండి, చేసినట్టయితే ఇక్కడ ఉన్న క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కి సమస్యలు వస్తాయా. మనం లాస్ట్ వీకే మనం బీజేపీ వాళ్ళు సంఖ్య పెంచుకునేది మనం ఆడుకున్నాం, TMCది అండ్ DMKది అది. సో ఎవ్రీవన్ అందరూ ఏమనుకుంటున్నారంటే డీలిమిటేషన్ ఆర్ 1 నేషన్ 1 ఎలక్షన్, ఉమెన్ రిజర్వేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మేబీ FCRAది కూడా ఇందులో భాగం అవ్వచ్చు. డెఫినెట్ గా అవుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళకి FCRAది పాస్ చేయాలంటే స్ట్రెంత్ అవసరం లేదు, కానీ పార్లమెంట్ లో స్వరం అవతల వైపుది తగ్గిపోతుంది కదా. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం పాస్ చేయాలనుకుంటే బీజేపీకి వాదన ఎక్కువ వినిపించడం కంటే కూడా అటువైపు నుంచి స్వరం ఎక్కువ వచ్చింది, కానీ ఇప్పుడు స్వరం తగ్గిపోతుంది వాళ్ళ వైపు. సో అది కూడా ఒక రీజన్ వచ్చి FCRAది కనుక తీసుకొచ్చినట్టయితే ఇట్ విల్ బి గేమ్ చేంజర్. మనం దీని గురించి కూడా చర్చించుకున్నాం. బట్ చిన్నగా రీట్రేట్ ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీస్ ఆఫ్ చారిటీదే మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే దాని మీద కంప్లీట్ మనం ఫోకస్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎవరు ఇస్తున్నారు, ఎలా వస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నారు, మీ దగ్గర ఎప్పటి వరకు ఉంటాయి, మీరు దీన్ని ఎవరికి ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు దేనికి వాడుతున్నారు. అంటే కంప్లీట్ 24/7 మానిటరింగ్ ఉంటుంది, 360 degrees లో మానిటరింగ్ ఉంటుంది. ఈ మానిటరింగ్ లో వచ్చే వాళ్ళు మనకి ఏమన్నా మన నేషనల్ సెక్యూరిటీకి కానీ మన కంట్రీ సావర్నిటీ కానీ థ్రెట్ అని తెలిసినా, వీళ్ళు మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అని తెలిసినా, సోవర్నిటీకి ఛాలెంజ్ అని తెలిసినా, మిషనరీస్ ఆఫ్ చారిటీది లైసెన్స్ రద్దు అవ్వడమే కాకుండా వీళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ కంప్లీట్ గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేయచ్చు. లైసెన్స్ రద్దు అవ్వడమే కాకుండా ప్రభుత్వానికి మిషనరీస్ ఆఫ్ చారిటీ మొత్తం వెళ్ళిపోతాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులన్నీ, దేశవ్యాప్తంగా ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఇది గవర్నమెంట్ పాస్ చేసే లా కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేయడానికి కూడా ఉండదు. సో ఇది చాలా బోన్ ఆఫ్ కంటెన్షన్ వీళ్ళకి, మనకి, వాళ్ళకి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన దేశంలో ఎస్పెషల్లీ ట్రంప్ కి ఏంటి అంటే మన దేశంలో కన్వర్జెన్స్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఎందుకంటే మనం యుఎస్ లో చూసుకున్నట్టయితే గనక డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఉంటారు. ప్రైమరీలీ రిపబ్లికన్స్ ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ బ్యాకింగ్ చేస్తాయి. ఎస్, ఇంకా ఇవాంజలికల్స్ ని మనం చెప్పనే అక్కర్లే. సో ఆబ్వియస్లీ ట్రంప్ కి ఏంటంటే వాళ్ళ బ్యాకింగ్ ఉండడంతో ఎవరైతే బ్యాకింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ సెట్ బ్యాక్ రావడంతో ట్రంప్ మీద ప్రెషర్ ఒత్తిడి పడుతుంది.
ఆల్రెడీ ట్రంప్కి ఏంటంటే మనతోని ట్రేడ్ డీల్ అవ్వలే. ఆ ట్రేడ్ డీల్లో ట్రంప్ ఎవరి నుంచి అయితే ఆ డోనర్స్ తీసుకున్నాడో మేము ఫ్రీ ట్రేడ్ మార్కెట్ ద్వారా మీ క్రాప్స్ ఏవైతే అగ్రికల్చర్ లాబీ కి ఈసారి ట్రంప్ కి బిగ్గెస్ట్ డోనర్ ఎలక్షన్స్ లో. వై డిడ్ ఫండ్ ట్రంప్ ఇంటర్న్ ఏం వాగ్దానం చేశాడంటే నేను మీకు ఇండియా మార్కెట్ ఇస్తానని, 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న మార్కెట్ మీకు ఇస్తాను టు సెల్ యువర్ ఫార్మ్ ప్రొడక్ట్స్ అని. వాళ్ళకి అది రాలేదు. సో వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంది. ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒత్తిడి ఉంది, స్టార్లింక్ నుంచి ఒత్తిడి ఉంది,